తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇవాళ దేశవ్యాప్తంగా పీఎం రోజ్గార్ మేళా 51,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు వర్చువల్ గా అందజేస్తున్న ప్రధాని మోదీ. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పండగ 14న తుంగతుర్తిలో ప్రారంభించనున్న సీఎం. కొత్తగా 2.4 లక్షల మందికి ప్రయోజనం. రేపు ఉజ్జయిని మహంకాళి బోనాలు. బోనం సమర్పించి పూజలు చేయనున్న సీఎం రేవంత్. 2,500 మంది పోలీసులతో బందోబస్తు. బనకచెర్లపై ఢిల్లీ టూర్ కు సిద్ధమైన చంద్రబాబు. ఈ నెల 14న జలశక్తి మంత్రితో మీటింగ్. సిడబ్ల్యూసీ అధికారులతోనూ సమావేశాలు. లిక్కర్ కేసులో నిందితుల ఆస్తుల జప్తు. ఇవాళ సిట్ ముందుకు విజయసాయిరెడ్డి. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్కి ప్రశ్నల వర్షం. హైదరాబాద్ శివార్లలో చిరుతల సంచారం. బాలాపూర్లో 2ంటిని గుర్తించిన స్థానికులు. ఒంటరిగా బయట తిరగొద్దని అధికారులు వార్నింగ్. ఏది ఇవ్వకుండానే అన్ని ఇచ్చామంటున్నారు. మోసం చేయడంలో బాబు కొత్త పుంతలు తొక్కుతున్నారు. హామీలతో వంచారన్న పేర్ని నాని. ప్రభుత్వ భూముల్లో అక్రమాలు. గురజాల తహసీల్దార్ సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన పల్నాడు కలెక్టర్. కల్తీ కల్లు ఘటనలో ఎక్సైజ్ ఎస్హెచ్ఓ సస్పెన్షన్. ప్రధాన నిందితుడు సత్యంగౌడ్ అరెస్ట్. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయం. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి. ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాలకు వాన సూచన. లంక గ్రామాలకు ఫ్లడ్ అలర్ట్. గోదావరి ఉగ్రరూపం. భద్రాచలం దగ్గర డేంజర్ బిల్స్. 40.5 అడుగులకు చేరిన నీటి మట్టం. పోలవరం దగ్గర ఉప్పెన. 6 లక్షల క్యూసెక్కుల వరద. దిగువకు గోదావరి పరవళ్లు. భారత్లోకి టెస్లా ఎంట్రీ తేదీ ఖరారు. ఈ నెల 15న ముంబైలో తొలి షోరూం ప్రారంభం. అదే రోజు నుంచి కార్ల బుకింగ్స్. పెరిగిన గోల్డ్ రేటు. స్థిరంగానే వెండి ధర. హైదరాబాద్లో తులం బంగారం 1,490 రూపాయలు. రసవత్తరంగా సాగుతున్న లార్డ్స్ టెస్ట్. తొలి ఇన్నింగ్స్ లో 387కు ఇంగ్లాండ్ ఆల్అౌట్. 3 వికెట్లు కోల్పోయి 145 రన్స్తో భారత్. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.